ప్రప్రథమంగా ప్రియమైన మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేను ప్రపంచకాల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్. నా నుండి నా శ్రీమతి మరి మా కుటుంబ సభ్యులందరి తరఫున మీకు హృదయపూర్వక మరోమారు శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు అనగా సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతి కనుక అన్ని సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అని మన పంచాంగం చెప్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అనేవి ఈ 5 అంశాలతో పంచాంగం ఏర్పడితే, అలాగే కాలచక్రంలో మన తెలుగు సంవత్సర చాంద్రమాన కాల ప్రకారంగా 60 సంవత్సరాల్లో 11వ స్థానం అటువంటి ఒక మన శ్రీ విశ్వావసు మనందరికీ మేలు చేకూరుస్తున్నట్లు ఎలాంటి సందేహం లేదు. అసలు యుగాది, యుగా ప్లస్ ఆది. యుగాది అంటే అటు సృష్టి నిర్మాణంలో బ్రహ్మదేవుడు ఈ రోజుననే సృష్టి ఆరంభించాడని, అలాగే కలియుగం కూడా ఈ రోజుననే ఆరంభమైందని, అలాగే ఏ శుభ కార్యక్రమం చేపట్టినా, ముఖ్యంగా ఏ శుభమైనటువంటి కార్యక్రమం, వ్యాపారము, వ్యవహారం, ఉద్యోగము, అలాగే ఒక నిర్మాణ కార్యక్రమం చేపడితే ఈ రోజున అన్ని విజయాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. యుగాది ఈ తెలుగు సంవత్సరంలో మన షడ్రుచుల సమ్మిళిత పచ్చడి మన తెలుగువారి ప్రత్యేకత. అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా జరుపుకున్నటువంటి ఒక మన తెలుగువారి పండుగ విశిష్టమైనది. అయితే వసంతం ఆకురాలు కాలము వెళ్ళి వసంత ఋతువు వచ్చిన వేళ జీవితంలో కూడా వసంతం వచ్చిందని, అలాగే ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు ఇవన్నీ కలిసినట్టుగానే జీవితం కూడా సమ్మిళితంగా ఉంటుందని, కష్టసుఖాలను మనము ఒకే రీతిలో తీసుకొని ధీరోదత్తతతో ధీర గంభీరంగా ఉండాలని మనకు మన ఉగాది బోధిస్తుంది. అటు కలకోకిల స్వనాలు, అలాగే సృష్టి, ముఖ్యంగా యూనివర్స్ ఈ వైబ్రేషన్స్ని, రిథమ్స్ని మన శారీరక రిథమ్స్ వాటితో సంయోగం చేసుకోవడమే, అనుసంధానించడమే యుగాది. ఈ ఉగాది నాడు తలపెట్టుట అన్ని కార్యక్రమాలు విజయవంతమై మన జీవితంలో అనేక కొత్త కాంతులు తేవాలని, ఈ ఉగాది రోజున మనము పంచాంగ శ్రవణము విని, ఇంటిల్లి పాదులు కూడా విని, ఇంటిలో కానీ, గుడి ప్రాంగణంలో పురోహితుడు చెబితే కానీ, 6 బయట చెట్టు కింద నాడు ఎలాగైతే చెప్పుకునేవారో అలా కానీ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని బ్రహ్మాండ పురాణంలో సుస్పష్టంగా చెప్పబడింది. రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి అన్వేషణలో వెళ్ళినప్పుడు శ్రీ విశ్వావసు ఈ గంధర్వుడు, ఈ సంవత్సరపు పేరు గల గంధర్వుడు తనకు కనబడి సీతమ్మ జాడ దిశలో సుగ్రీవుడు ఎలా తనకు ఎదురుపడతాడో అనేటువంటి ఒక విషయాన్ని చెప్పి అద్భుతంగా శ్రీరామచంద్రుడికే తాను సహకరించినటువంటి ఒక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సకలికులకు అందరికీ అన్ని విధాలుగా సుఖాన్ని, శుభాన్ని కలిగించుగాక.